గుడికి వెళ్ళిపోయాడు వచ్చాడు, అంత బాగానే ఉందిగా. విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరంటే అమ్మ శ్రీనివాస్ తీసుకెళ్ళాడు అన్న విషయం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిందన్న విషయం ఎందుకు మాట్లాడతలేరు? అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా, ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది, నా ఇష్ట ప్రకారమే వచ్చాను, అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను, నన్ను ఎవరు తీసుకురాలేదు చెప్పింది ఆ అమ్మాయి. మీరు అన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఉంది. అదే కదా, ఇప్పుడు ప్రేమ అనుకోండి, అవతల వ్యక్తి మగవాడు అనుకోండి, మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది, 6 నెలలు సంసారం చేస్తే తెలుస్తుందిరా వాళ్ళకి, సిచ్యువేషన్ అది లేదు. ఆయననేమో సాధకుడు అంటాడు, సాధననేమో కారులో నుంచి పోతవడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు. కార్లో పోకూడదు, ఒక దగ్గర గుడి ఉన్నదా ఇది ఉన్నదా అది ఉన్నదా అంటేనేమో ఓకే దెర్ ఇస్ అడ్రస్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే, అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్. నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాము, వింటారు ఖచ్చితంగా. శ్రీనివాస్ కి తెలవాల్సిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎలా రక్షణ లేని కవచం అయ్యామంటే అమ్మా పక్కనున్నోడే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ అంతర్యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు. నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా, ఇప్పుడు హిందువులు ముస్లింస్ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది, అసలు న్యాయం ఇంతవరకు కాలేదు. ఏం జరిగింది అనే విషయం తెలియదు కానీ చాలా ఎత్తున మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టుగా ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు, ఒక రాయి వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరికీ సమస్య ఏర్పడిపోతుంది. ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు, రాత్రి ఎక్కడో ఉంటాడు, అర్ధరాత్రి పూట ఇంకో రాష్ట్రంలో ఎక్కడో ఉంటాడు కదా. అమ్మాయి ఉండడం చేత ప్రమాదం, ఎందుకంటే ఆకతాయిలు ఉండవచ్చు కదమ్మా. ఇప్పుడు ఇది మెయిన్, రక్షించేంత శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన రక్షించవచ్చునేమో, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండవు. కారణ జన్ముడు అంటారా? ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నది అనుకుందాం నా చేతిలో, బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు? దర్భం మీద ఉపయోగించాలి. ఇప్పుడు అధర్మంగా వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తాడు? అంటున్నా, మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు, 10 మంది 20 మంది ఎగబడతారు, ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఆపలేడు కదమ్మా. ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది. నేను అది కావద్దంటున్నా, దేవుడు పరమాత్ముడు దయ, ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఒకటి అమ్మా, ఎడ్యుకేషన్ చేసింది, తర్వాత మంచిగా ఉంది, అంత బాగుంది. ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా. నేను దానికి వ్యతిరేకిస్తా, ఎందుకంటే ఒక దగ్గర ఆగు అన్న, నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే, ఆగు నాయనా, ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాన్ని అడుక్కుందాం, వెళ్ళి ఒక 100 గజాలు 200 గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి, మేము గుడి కట్టుకుంటామంటే ఆడ గూలపడు అన్న. అంత గూలపడితే నేను ముందుకు వస్తా, లేకపోతే సాధకులు వస్తారు సాధులు వస్తారు, నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావో నీ ఇష్టం, ఆ సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా, ఇచ్చుకో నీకు అడ్రస్ ఉంటది అని అంటే నేను వచ్చి కలుస్తా స్వామి, నేను ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాలన్నీ తిరిగేసి వస్తున్నాను అన్నాడు. కలుస్తానన్నాడు. ఆయన కలవకపోతే నేను కలుస్తా కదా, విషయం అది. శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు, ఎందుకంటే స్వామి నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే, ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమీ తినను, నాకు ఆహారం అనేది ఉండదు, పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆహారం తింటూ వచ్చాడు. ఇంకొకటి నేను మొత్తము ఏమంటారు అఘోరి సాధన చేశా, అలాగే నాగసాధు సాధన చేసినవన్నీ నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు. కానీ లోకం కోసం ఏమీ చేయలేదు, అక్కడ రుజువు అవుతుంది. అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు. అంటే ఓకే తన సెక్యూరిటీ కోసం కావచ్చు, కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయనలో ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ని. గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా, ఇంకొకటి ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాగసాధువులు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము, మంచి ప్రశ్న తల్లి. అఘోరాలు నాగసాధువులు కావాలంటే కారణ జన్ములై పుట్టుండాలి. శివుడు పిచ్చోడు కాదు, 3 కన్నులు వేసుకొని కళ్ళు మూసుకోలేడు. ఆయన వచ్చేసేసమ్మా ఈజ్ ద ఎటర్నిటీ టు ది డివైన్ పవర్. అంటే 3వ కన్ను వంకర ఉంటది తండ్రిది, మీరు గమనించాలి. మనలాగా ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. అంటే నువ్వు చూసే చూపు కంటే ఆయన భిన్నంగా చూడగలడు. నువ్వు ఉదాహరణకు ఒక వ్యూహం వేసావు అనుకో తల్లి, థర్స్డే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎట్ 6 o'clock అంటే ఆయన థర్స్డే ఈవినింగ్ ఇప్పుడు చూడగలడు, నువ్వు థర్స్డే వరకు వెయిట్ చేయాలి. అంటే జ్ఞానాన్ని రుజువు చేయగలిగిన మహాజ్ఞాని ఆయన. అలాంటి జ్ఞాని నాగసాధువులు, అఘోరాలు, సాధ్వికులు, అఘోరిని ఇలా 14-13 అఖాడాలలో ఉన్నారు కదమ్మా. వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు తల్లి, వాళ్ళంతా కారణ జన్ములమ్మా. వాళ్ళు కళ్ళ నిప్పులు చెరుగుతూ ఆకలి కోసం ఎదురు చూస్తారమ్మా.
భిక్షతోనే అన్నం తింటారు. వండుకొని తినడం చూసాము ఎక్కడన్నా? లేదు. ఇంత కుంభమేళలో మీరు గమనించండి, అఘోరాలు వండుకున్నది కనబడదా? వాళ్ళు వండుకోరు అసలు, వాళ్ళ స్థితిగతే వేరు. అలాంటి ఒక బంధన అమ్మ. నిన్ను నాగసాధువు కావాలి అనగానే శివుడు రామ్మ అని తీసుకొని కూర్చోబెట్టుకోడు ఒళ్ళో. నీ వంశ చరిత్ర చూస్తాడు, నీ యొక్క ఇలవెలుపుల కులదైవ ఆజ్ఞ చూస్తాడు. అంతకు మించి అంతఃకరణ శుద్ధిలో నీవు ధర్మం గురించి సమాజం గురించి ఉన్నావా లేదా అనేది చూస్తాడు. అందుకే వాళ్ళు రూపాయి తీసుకోరు. సాధువులు చాలా మందికి మొన్న మనం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం మహాకుంభమేళలో. చాలా మంది రిజెక్ట్ చేశారు, కొట్టారు, తిట్టారు, కెమెరాలు పగలగొట్టారు. ఇవన్నీ ఎందుకు? ఇఫ్ దే ఆర్ నాట్, అంటే నేచర్ కి అగేనిస్ట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేచర్ ని యాక్సెప్ట్ చేస్తున్నది. వీళ్ళు మీరన్నట్టుగా ఈ అమ్మాయి నేను సాధకురాలై పోయాను అన్నారు అనుకో అమ్మ, యాక్సెప్ట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? 15 అఖాడాలలో ఉన్న ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయరు. నాకు అక్కడ రిజర్వేషన్స్ లేకపోతే ఎవరన్నా ఏమంటారు, మనం ఏమంటారమ్మా, రికమెండేషన్స్ పంచేవి అక్కడ. ఎందుకు పంచేవంటే తల్లిదండ్రులని నీవు గెలిచావా గెలవలేదా అని నీ మొహం ఇలా చూడగానే చెప్తాడు. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ. తల్లిదండ్రుల రోదనతో సాధన చేయగలవా? మహాజ్ఞాని మన దగ్గర శివుడి తర్వాత మహాజ్ఞాని అని రుజువు చేయబడ్డ ఇంకొక దేవుడు ఎవరు తెలుసా అమ్మ? గణేశుడు. మహాభారత అంత పెద్ద సంపుటాన్ని రాశాడు కదా, అలా మహాజ్ఞాని అని ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా అమ్మ? తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు మహాజ్ఞాని అని దేవాది దేవతలే వచ్చేసి ఆయనకు ఆశీర్వాద బలం ఇచ్చారు. ఆయనకి ఎంతటి జ్ఞానం ఉంటే అమ్మ, వినాయకుడికి మొదటి పూజ శివుడి కంటే ముందు అందిస్తాం మనం కదా. శివుడే ముల్లోకాధిపతి అయినప్పుడు మరి ఆయనకి ఎలా ఇస్తాం మనం? ఇంత శాస్త్రం ఉంది కదా మన దగ్గర. మరి అంతటి జ్ఞాని నీ ప్రాణాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియదా అమ్మ? ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, దూరపు కొండలు నునుగుపు రాళ్ళు తల్లి. ఒకసారి దగ్గర పోతే కదా ఆ కాళ్ళకి ముళ్ళు, రాళ్ళు, రప్పలు, అక్కడ ఉన్న విష సర్పాలు. మానవ సమాజం చాలా 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 కొంచెం మితిమీరుతున్న సమాజం ఇది. చిన్న చిన్నవి మేము చూసాము. నిన్నగాక మొన్న కాల్, అంటే ఎస్టర్డే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఆల్సో. నిన్న నేను భువనగిరి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి కాల్ చేశాడు. సో మీకు క్షణికావేశమో తెలియదు, మరి పంచాయతీతో తెలియదు, కానీ ఒక తల్లి ముగ్గురిని చంపింది, ఒక తల్లి ఆత్మహత్యకు వచ్చింది అనేది బీరంగూడలో జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే అక్కడ వీధిలో ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన మంచి పరిచయస్తులు, అలా చేశారు స్వామి, సమాజం ఎలా పోతుందని ఒక బాధ. ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎలా చూస్తాడంటే, కొవ్వు ఎక్కువైపోయి చంపుకున్నది, పెంచుకోకపోతే ఏమవుతుంది, అనాథాశ్రంలో ఇవ్వచ్చు ఇంకోళ్ళు చూస్తారు. ఇంకొకరు ఎలా చూస్తారంటే అంత కష్టం వచ్చిందో అని చూస్తారు కదమ్మా. ఇవంతా నీ చుట్టుపక్కలే ఉన్నారు. అవును, మరి ఈ సమాజంలో నువ్వు ఏం ఆన్సర్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళు ఏమంటారు, బాధ వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు, అయ్యో చిన్న చిన్న పిల్లలు స్వామి అని ఏడుపు. కొంతమంది ఏం చేస్తారు, పెంచుకోకూడదు, ఎందుకు గనాలో, కన్నోడు ఎక్కడ పోయాడు, 10 నిమిషాల సుఖం కోసం అని ఈ వర్షన్స్ అని సొసైటీ. మరి ఈ అమ్మాయికి ఉన్న ప్రొటెక్షన్ ఏదంటే, ఇప్పుడు శ్రీనివాస్ అనుకుంటున్నాడు కదా, శ్రీనివాస్ ప్రొటెక్షన్ కాదు, ఈ అమ్మాయి ప్రొటెక్షన్లు ఎక్కడో తెలుసా అమ్మ? మీడియా సహోదరులందరికీ కృతజ్ఞత చెప్పాల్సింది ఈ విషయమే. ఆవిడ ప్రొటెక్షన్ లో ఉన్నది ఇప్పుడు మీడియా వల్లనే. వెరీ సింపుల్ నాలెడ్జ్. ఒక్క రోజు మీడియా ఛానల్లో రాకుండా ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా థ్రెటనింగ్ లకు వస్తుంది, ఒక ఇంకేదో ఏదో మొత్తానికి అయితే టీవీలోకి వస్తుందమ్మా. ఇండైరెక్ట్ గా వాళ్ళు మనకి లొకేషన్ ట్రాపింగ్ లో ఇస్తున్నారు, అంటే అదొక వెల్ మెచ్యూర్ డిస్కషన్. శ్రీనివాస్ ని అక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా. ఈ అమ్మాయికి కూడా వాడు ఆయన గారు శ్రీనివాస్ ఏం చేస్తారు, ఏదో విధంగా రక్షణ ఇచ్చాడు, అంటే వెరీ సింపుల్ వేలో పోతే. ఈ వర్షన్ ఏమవుతుందంటే అమ్మా, ఓహో ఒక దగ్గర ఉన్నదని సొసైటీకి తెలుస్తుంది. సడన్ గా రాత్రి మాయమయ్యారు అనుకోండి, ఇక్కడ ఏదో అయ్యి తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మీడియా ఛానల్ మీద మొట్టమొదట పెద్ద 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 దెబ్బ పడుతుంది. ఎలా అంటే, మీరేం చేశారు, లైవ్ ట్రాకింగ్, మీరు ఏం సాధించారు, శవం వెళ్ళిందాడ, మీరు ఎందుకు అని అంటారు కదమ్మా. మీడియా సోదరులు చెప్పేది ఏంటంటమ్మా, అసలు నవ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ గేమ్ మొదలైందే. ఇప్పుడు ఆయన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఎవడ లేరు కదమ్మా. ఇప్పుడు నా ఎంబడి ఒక స్త్రీ ఉంది అనుకోండి అమ్మా, నన్ను ఫోకస్ చేయడం కంటే ఎక్కువ స్త్రీనే చేస్తారు కదా. వచ్చిన విషయమే అది. శ్రీనివాస్ గెలవాల్సిన విషయం, ఆ అమ్మాయి గమనించాల్సిన విషయం, ప్రొటెక్షన్ లేదు. మీడియా ఛానల్లో ఉన్నంత వరకే శ్రీనివాస్ కొంచెం సెక్యూర్ గా తిరగాలమ్మా. తొందరగా ఆయన వచ్చి గుడి సాధన ఏదో వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన విషయం స్వీకరించాలి. తల్లిదండ్రుల రోదనతో పని చేయగలమా? తల్లిదండ్రుల రోదన ఉంటే పని చేయగలమా అమ్మా? అసలు కుదరదు కదా. అసలు ఆ అమ్మాయి బయటికి రావడానికి నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల తప్పే అంటారా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు అని అనకుండా మూడో వ్యక్తిని ఎలా రానిచ్చారు అనాలి. 100% రాణిస్తారమ్మా. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఇష్టపడ్డాడు అనుకుందాం, మన చుట్టాల వ్యక్తి అనుకుందాం, మనం అలాంటి వాళ్ళని రానియం.
ఇప్పుడు ఈయన దగ్గర ఏం శక్తులు ఉన్నాయని వాళ్ళు రప్పించారు. ఖచ్చితంగా, ఆశ ఎందుకంటే లేకుండా రప్పించారు అమ్మ వాళ్ళు. అఘోరి అని చెప్పేసి నమ్మారు కదా, నమ్మి ఇప్పుడు ఆయన లోపలికి ఏమన్నాడు, నేను రప్పించారు. సకలం చేసిన అంటున్నాడు కదా మరి ఆయన. అవును, చేసిన అంటున్నాడు, ఖచ్చితంగా సకలం నేను చేసిన సకలం అంటున్నాడు. ఏం చేసిన సకలం అంటున్నాడు, చేసిన నేను మరి మంచి నాకు చేసిన తెలియదు. అంటున్నాడు, ఆ, నేను మంత్రం చేసిన తంత్రం చేసిన అంటున్నాడు. ఆయన నిజంగా మంత్రం- ఆయన దగ్గర మంత్రం తంత్రం నిజంగా అఘోరి సాధన చేసిన వాళ్ళు ఇలాంటి మంత్రతంత్రాలు చేస్తారంటారా స్వామి? మంత్రం అనేది ఏంటంటే అమ్మా మీరన్న దైవాధీనమైన స్థితి అది. క్షుద్ర పూజలు, క్షుద్ర ఫలాలు, లేకపోతే శ్మశానంలో కూర్చొని ఈ కోడిని కోసిన, నల్ల కోడిని కోసిన, అవును. ఇటువైపు అటువైపు నేను కొన్ని వస్తువులన్నీ పెట్టినా అంటే అన్ని వెపన్స్ తీసుకొని వెళ్తున్నాడు అని అంటే కొంచెం సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అని అర్థం. ఆయన నేను కాపాడుకోవడం ధర్మమే. ఇప్పుడు నా నడుము కూడా 2 ఆయుధాలు ఉన్నాయి, అంత మాత్రాన నేను ఎవరికో భయపడి తీసుకుపోవడం కాదు, నా సాధనలో నా సెక్యూరిటీ లక్ష్యం. అంతే. ఇంకా ఇప్పుడు మా గురువుల నుంచి వచ్చిన పరంపరలు ఏంటంటమ్మా, నా నడుముకు పాశం ఉంటది. మీరు ఏ గురువునైనా గమనించండి, ఎక్కడ 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 మీరు ఎక్కడైనా మొత్తం అఘోరాలందరినీ గమనించి చూడండి. నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలేదు, నా నడుముకు పాశం ఉంటది, ఇంకా ఎవరి నడుముకు లేదు పాశం. ఎందుకంటే మేమేం చేసాము, ఆ స్థితి మాకు ఎందుకు వచ్చింది. ఒక పరమాత్ముడు ఏం చెప్తాడంటమ్మా, అంటే మీడియా ముఖంగా తెలవాలని గొప్పగా చెప్పట్లేదు, ఒక్కొక్క వస్తువు పరమాత్ముడు దొరికేలాగా వదులుతాడంట. మీకు తెలుసా, ఇది శాసనాల్లో రాసి ఉంది. దొరికేలాగా అంటే ఒక ముత్యం పోతు పోతు ఒకళ్ళు దొరుకుతుంది, ఒక పోతు పోతు ఇంకొక Okay. వ్యక్తికి పగడం, అవును, పోతు పోతు ఇంకొకళ్ళకి ఒక చిన్న వజ్రం, పోతు 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 ఉన్న వాళ్ళు కలశం, అవును, పోతు పోతు ఉన్న వాళ్ళకి త్రిశూలం. ఇట్లా మన Okay. శాసనాల్లో సాధువులందరికీ దొరుకుతాయి. ఓకే, ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర. ఇవి మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. ఒక గురువు కూడా ఉన్నారు, మన ఛానల్లో కూడా చెప్పారు, నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు, నేను సాధన చేసేసి కూర్చున్న ఆ హిమాలయ ప్రాంతంలో నాకు శివపాశం దొరికింది అన్నాడు ఆయన. శివపాశం దొరికింది. నేను ఆ గురువు పేరు చెప్పకూడదు, ఓకే, ఓకే, ఎందుకంటే ఓకే. అధర్మం అవుతుంది అది. అంటే ఆయన- విన్నాం స్వామి. అది అలా ఎందుకు దొరుకుతుంది అంటే ఆ, ఆ అర్హతకి రివార్డ్ ఫ్రమ్ ది గాడ్, అంటే yes. ఆయన ఇస్తాడు మీకు. ఇప్పుడు నేను కొమరవెల్లి మల్లన్నకి వెళ్ళా మన గుడిలో, నేను ఈ జుట్టు చూసాడు స్టోరీ అతను. కూడా విన్నాను స్వామి. విన్నారుగా? అయితే, విన్నాను, ఎందుకంటే అంటే చాలా మంది ఉంటది అది. ఆ, ఇప్పుడు మల్లన్న గుడిలోకి నేను వెళ్ళా అమ్మా, నేను ఏంటంటే ఏ గుడిలో కూడా విఐపి దర్శనాల కోసం ఏం పోను, లైన్ లోనే పోతాను. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను, కుటుంబంతో పాటు వెళ్తాను కాబట్టి అందరితో పాటు వెళ్తాను. మా వాళ్ళు అడుగుతా ఉంటారు, నువ్వు పోయి అడిగితే మనం వెళ్ళిపోవచ్చు అంటే, అలా వెళ్ళిపోతే దేవుడు ప్రశాంతంగా కనబడతాడు, కానీ మనశ్శాంతి ఉండదుగా. అవును. నా తండ్రిని చూడాలంటే మొక్కలు నవ్వాలి, కాళ్ళు నవ్వాలి, ఆ తర్వాత కళ్ళు ఇట్లా తీస్తే అప్పుడు ఆయన కనబడతాడు. తర్వాత స్వామి దర్శనం అయినప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి. అలా ఉంటది కదా. అలా నన్ను కొమరవెల్లి మనల్ని ఏం చేశారట అమ్మ, ఆ లైన్ లో నన్ను చూసిరు. ఆ, శివరుద్ర సాధువు లైన్ లో ఉన్నాడు, ఆ మధ్యలో అంటే పురోహితులు 4 ఊరుకొచ్చారమ్మ దెబ్బ దెబ్బ. కొమరవెల్లి తను చాలా స్పీడ్ గా వచ్చి అందరు జరుపుతూ రివర్స్ లైన్ లో వచ్చేసి నన్ను తీసుకెళ్లారు. ఎవరు ఉన్నారు, ఏం స్వామి మీరు అది అని అంటే, వస్తున్నాం కదా కొద్ది దూరంగా ఉందంటే, లేదు లేదు మీరు రండి అని చెప్పి చేతులు ఇలా పట్టుకొని తీసుకెళ్లారు. ఎవరెవరు ఉన్నారు అంటే, పిల్లలతో పాటు అందరితో పాటు ఉన్నాం అంటే, అందరినీ అంటే అలౌ చేయలేం, క్రౌడ్ ఇబ్బంది అవుతుంది, మీరు అమ్మ ఇద్దరు రండి అని అంటే నా భార్యను తీసుకొని వెళ్ళాను. లోపలికి తీసుకెళ్లిపోయాడు గర్భగుడిలోకి. తీసుకెళ్లిపోయి తండ్రి మెడలో ఉన్న పూలదండ తీసి నా మెడలో వేసి, ఆయన ఇమ్మీడియట్లీ హారతి బట్టి ఒక 4 మంత్ర ఉచ్చారణలు చేసి బొట్టు పెట్టి ఒక శాలువ ఇలాంటిది మనం గౌరవార్థం కప్తాం కదా, అది మా ఇద్దరికి కప్పినప్పుడమ్మా ఒకసారి ఆ గుడి ప్రాంతం అంతా హరహర మహాదేవ్ అని గట్టిగా అన్నప్పుడు అసలైన విజయం చాలా బలంగా అనిపించింది. yes. ఇలా కొన్ని మన దగ్గర చెప్పకుండా వచ్చే విషయాలు ఆ రోజు వచ్చింది పరమాత్ముడికి తెలుసు. అవును, ఇప్పుడంటే అంతకు ముందుకు నేను కొన్ని పోరాటాల విషయంలో న్యాయం గురించి గుడి గురించి తిరుగుతున్నప్పుడు ఆ బూస్ట్ ఎలా అనిపించిందంటే, అప్పుడమ్మా సనాతన ధర్మం అంటే ఇది, నీ గుర్తింపు అవసరం లేదు తల్లి, పరమాత్ముడు Yes. తెలుసు నేను ఎక్కడ గుర్తించాలనేది. yes. ఇదే కదా, ఇప్పుడు మనం ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అని ఎవరిని శ్రీనివాస్ అన్నట్లేదు, అది ఫీల్ కాగల. ఇప్పుడు ఇలా ఉండే విషయం మనకు అవసరం లేదు. డైరెక్ట్ గానే అనేసా స్వామి, ఆయన ముందే కూర్చోబెట్టుకుని అనేసాను. ఫీల్ అయిపోవద్దు, నిన్ను అనలేదు ఆయన. ఇప్పుడు అట్లా పాశం అనేది మా చేతికి వచ్చింది అని అంటే, ఒక ఆయుధం అనేది పరమాత్ముడు ఇస్తాడు. నేను ఈ పాశాన్ని ఉపయోగించేది ఏంటంటే, మరణగండం ఉన్న వాళ్ళకి పరమాత్ముడి ఆజ్ఞతో ఇస్తాను. ఇది మా కళలో కనబడి 8 సంవత్సరాల క్రితం నేను అడుగుదాం అనుకున్నాను స్వామి, మీరే చెప్పారంటే అడగొచ్చా లేదా అని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది అడిగారు, మరి అందుకే ఈ పాశం శక్తి ఎలా ఉంటుంది అని పాశం అడుగుదాం ఏంటంటే, అనుకున్నాను. శివపాశానికి ఉన్న విలువ ఏంటంటే మరణగండాన్ని ఆపగలరు. యమపాశాన్ని అడ్డుకునే ఒకే ఒక్క పాశం శివపాశం. కాబట్టి శివపాశాన్ని నేను ఎప్పుడూ కూడా అంటే
కొంతమంది నా మీద చెడు వచ్చారు, కొంతమంది ఆ మధ్య నా మీద కాంట్రవర్సీ వచ్చారు. మొన్న కూడా అయింది స్వామి, అయింది. అది అడుగుదామని అనుకుంటున్నాను. మరి కానీ పోలీస్ స్టేషన్ కూడా చాలా మంది వెళ్ళారు, మాట్లాడారు. ఎందుకంటే మీ మీద ఇంకా దండయాత్రకే వచ్చారని కూడా తెలుసు. ఆ రోజు వచ్చారు. మరి మాకు ఒంటి మీదకి దేవుడు వస్తాడు, ఇలా దేవుడు రాడు ఎవరికని చెప్పేసి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి కూడా మరి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ధర్మమే కదమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరినీ నేను మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడానికి వచ్చారు. కానీ వాళ్ళు నా మనోభావాలు ఎక్కడంటే మా అమ్మని కులాన్ని సంబోధించి మాట్లాడడం, నేను వాళ్ళందరి పైన కేసు పెట్టలే. నేను వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే నన్ను అమ్మతో పాటు కులంతో పాటు తిట్టిండన్న వర్డ్ మీద కేసు పెట్టా. అంత బలహీనుని కాదు నేను. ఒకళ్ళు వచ్చేసి మామి చెప్పగానే దాని మీద కేసు పెట్టి పరిగెత్తడానికి నేను పెట్టింది న్యాయబద్ధం. ఎందుకంటే నేను కాంట్రవర్సీ ఇచ్చినప్పుడు నువ్వు కూడా కాంట్రవర్సీ ఇవ్వచ్చు. సాధువు గారు చెప్పింది తప్పు, ఈయన గారు ఇలా చెప్పొచ్చు అని చెప్పడంలోనే మన ఇద్దరి గౌరవం ఉంటది. ఇప్పుడు చూడండి, మీరు వచ్చారు నేను వచ్చారు, మీరు వచ్చారు నేను అంటే సమాజం అంతా చెడుగా తీసుకుంటది. ఇప్పుడు మన భక్తులు మనకుంటారు. ఇప్పుడు ఎవరు భక్తులు ఏ సాధకుడికైనమ్మా నువ్వు 100 చెప్పు 200 చెప్పు, ఎవరు భక్తులు వాళ్ళకి ఉంటారు తల్లి. కాబట్టి విషయ వివరణ ఏంటంటమ్మా, ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు అంత సులభంగా కాపాడనే కదా. అది ఎన్ని రాళ్ళు దాటాలమ్మా, అడుగడుగున దాటాలి. ఆ రాళ్ళు ఆ కాళ్ళు. అయితే ఆ రోజు కూడా అనుకున్నాను స్వామి, క్వశ్చన్ నిజంగా అడుగుదాము స్వామిని అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నిజంగా ఒంటి మీదకి ఎవరొంటి మీదకి దేవుడు రాడంటారా? వాస్తవం అలా ఉండదు. శివపాశం అనే విషయం ఇప్పుడే చెప్పాము కాబట్టి, త్రికాల జ్ఞాని యొక్క మహాజ్ఞానం గురించి చెప్పాము కాబట్టి, ఒంటి మీదకి దేవుడు వస్తే మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని కాదు, కొందరు వ్యక్తులు నిజంగా భక్తితో దైవాధీనంతో ఎన్నో పనులు చేస్తారమ్మా. అది గౌరవార్థమైనది. ఒక సంఘాలను ఉద్దేశించి కాదు. సౌందర్య వయసు 18 సంవత్సరాలమ్మా. స్టూడియోలో వచ్చేసి సిగము వేసింది అమ్మ. అవును, అసలు వాల్యూ ఉంటదా అమ్మ దేవుడు? అది కరెక్ట్ కాదు కూడా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా. అదే సౌందర్యకి 60 ఏళ్ళు వచ్చాయి, సేమ్ స్టూడియోలో వచ్చి సిగం మోగింది, వాల్యూ వస్తుందా? రాదు కదా. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, అదే 60 సంవత్సరాల సౌందర్య ఎల్లమ్మ తల్లిని పండగ చేసేటప్పుడు, తర్వాత ఎల్లమ్మ తల్లి యొక్క గొప్ప కళ్యాణం చేసేటప్పుడు సేమ్ ఈ స్టూడియోలో చేసినట్టే అక్కడ చేసింది అనుకున్నాం కదా. అప్పుడు ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉన్నది అని చాలా మంది అనుకుంటాం కదా. అంటే స్థలానికి విలువ ఉంది, పవిత్రత స్థలం. ఆ కార్యక్రమం గొప్పది, పని ఈ పెళ్లికి సంబంధించిన విషయం, అమ్మది కళ్యాణం కాబట్టి అమ్మ ఏ శరీరంలో మీకైనా పూనడం అనేది వచ్చి ఒక వాక్కు చెప్పొచ్చు, బిడ్డ నేను సంతోషమేరా, మీరందరూ నన్ను బాగా ఆనంద పెట్టాడని ఏదో ఒక వర్డ్స్ 1-2 చెప్పొచ్చు అమ్మ. ఇలా చెప్పడం చేత ఏమవుతుందంటే ఆ సౌందర్య శరీరానికి విలువ వస్తుందా, తర్వాత ఆ అమ్మకి విలువ వస్తుందా? అమ్మకి విలువ వచ్చిన శరీరం ఎవరిది? కదా. అంటే విలువ ఇక్కడ స్టూడియోలో కూర్చున్న దగ్గర అమ్మ వస్తుందా? ఇప్పుడు విలువ కోల్పోయేలా చేసినప్పుడు సౌందర్య శరీరం మీద నుంచి ఎవరి విలువ పోయింది? అమ్మ విలువే కదా. ఇది నేను యాక్సెప్ట్ చేయను అంటాను. 60 సంవత్సరాలు అన్న వాడు ఎందుకు వాడిని అంటమ్మా, జ్ఞానం అనేది అనుభవంతోనే వచ్చేది. అంత సులభంగా వస్తుందా తల్లి? అలా రాదు. ఇప్పుడు స్టూడియోలో కూర్చొని వచ్చింది శరీరం మీదకి అంటే అమ్మ పుట్టు పూర్వతరాలు ఆదిబీజం వంశం తర్వాత నీ యొక్క వంశంలో మొట్టమొదటి ఆదిబీజం ఎవరి నుంచి వచ్చినావు, నీకు ఏ రుణంలో నేనున్నా. అందరు గుడులు కడుతున్నారా అమ్మ? ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుడి కట్టారా? అంతకు ముందు ముఖ్యమంత్రి కట్టాడా? అంత ఈజీ కాదు కదా స్వామి. అడుక్కునేవాడు భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కట్టిన గుడులన్నీ ఒకప్పుడు భిక్ష చేసి కట్టినాయి, అందరూ పోగేసి కట్టినాయి. ఒక కారణ జన్ముడు ఉంటాడు అందరినీ మేలుకొల్పడానికి కదా. అలా వస్తేనే గుడులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటమ్మా, ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం చేత వాళ్ళు బాధపడ్డారు అన్న విషయం వాళ్ళంటే, నేను మా అమ్మని కులాన్ని అన్న విషయంలో చెప్పడం చేత అక్కడ క్షమాపణలు అలా కాదు ఇలా కాదు అక్కడికి ఆగిపోయిన విషయం. వాళ్ళు అలా రావడం కూడా నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే 3 నెలల నుంచి రావట్లేరు. అంటే వాళ్ళు ఇప్పుడు మల్లన్న జాతర ఒకటి ఉండే, ఆయన వాళ్ళు మల్లన్న జాతర ఒకటి ఉన్నది, మధ్యలో ఏదో పండుగ వచ్చింది, కుంభమేళ ఒకటి హడావిడి ఉండే అమ్మ. నేను కుంభమేళ లేను, కొన్ని రోజులు 5-6 రోజులు పోయినాము. అందరు హడావిడికి షెడ్యూల్స్, పోలీస్ అధికారులు కూడా లేరు. అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెర మూసుకుపోయింది కదా. ఆ తెర లేపేసరికి ఏమైతుంది అంటే అలా ఏం జరుగుతుందో తెలియదు. అలా దొంగలు ఉన్నారా, రాజులు ఉన్నారా, రాళ్ళు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మొత్తానికి అడ్డుపడింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి చేయాలంటే పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు, అక్కడికి అయిపోయింది. పోలీస్ అధికారి ఏం చెప్పాడంటే, సిఐ గారు నువ్వు ఏదైనా మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పినప్పుడు నువ్వు షోలోకి వెళ్ళి మాట్లాడవచ్చు స్వామి, ఇలా వ్యక్తిగతంగా ఆయన కూడా మాట్లాడాడు అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఉంటారు గట్టిగా అరుస్తారు, కొంతమంది ఉంటారు నువ్వేంది నేనేంది అంటారు. నువ్వేంది నేనేంది సమాధానం కాదు తల్లి, సమాధానం హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.